ఆస్ట్రేలియాలో కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, ఇక్కడ అన్ని వుడెన్ హౌసెస్ అవి ఎలా ఉంటాయి. కొంచెం ఫన్నీ, వుడెన్ హౌస్ మన దగ్గర లాగా బ్రిక్స్ అలా ఉండవు, కానీ ప్రైస్ మాత్రం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అవుటర్ వాల్ మాత్రమే బ్రిక్స్ తో కడతారు, మన ఇండియాలో లాగా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇంటీరియర్ వాల్స్ మొత్తం వుడ్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూస్ చేస్తారు. అంత కంపేర్ టు బ్రిక్స్ అంత స్ట్రాంగ్ ఉండవు, బట్ వీ కెన్ లివ్ విత్ దట్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ అలా అదే విధంగా ఉంటాయి. మోడర్న్ స్ట్రక్చర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ చూడటానికి న్యూలీ బిల్ట్ హౌసెస్ లా ఉన్నాయి. సింగిల్ స్టోరీ అండ్ డబుల్ స్టోరీ ఈ రెండింటికి మీరు చూస్తుంటే మధ్యలో గ్యాప్ చాలా చిన్నగా ఉంది. ఇట్స్ లైక్ వెరీ మైనర్. సో ఇక్కడ ఇలా డబుల్ స్టోరీ హౌస్ అండ్ దట్ ఇండిపెండెంట్ హౌస్లో దొరకడం చాలా రేర్. సో ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, ఫాలో అవ్వండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇదొక ఇల్లు, అదొక ఇల్లు. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఈ కొంచెం మాత్రమే ఈ 2 హౌసెస్కి డిస్టెన్స్. సో మనం రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా ఏమైనా ఇష్యూస్ వచ్చినా మనకి కొంచెం ఛాలెంజింగ్ అవుతుంది.